ఇప్పుడు ఈ 12 మంది మంత్రులు 12 మంత్రుల పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి 100కు 100% గెలుపు, 100 మార్క్స్ 100% విన్ను అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉంటే బట్టి విక్రమార్క 95.45%, 22కి 21 గెలిచిండు బట్టి విక్రమార్క. శ్రీధర్ బాబు వచ్చేసి 84.62% విజయాన్ని సాధించిండు. జూపల్లి కృష్ణారావు 84.21%, వాకిటి శ్రీహరి 81.25%, పొన్నం ప్రభాకర్ 80%. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక దామోదర్ రాజనరసింహ గారు 80%, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 75%, ఉత్తమ్ కుమార్ రెడ్డి 67%, వివేక్ వెంకటస్వామి 61%. ఇక్కడ వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఒక మున్సిపాలిటీ పోయింది, ఒక చెన్నూరు ఒకటి వచ్చినట్టుంది. ఇక సీతక్క ములుగులో విజయం సాధించింది, 20 వార్డులకు 12 గెలిచింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 48కి 27 వచ్చినాయి, 56.25%. సో టాప్ 3 ప్రదర్శన అడ్లూరు లక్ష్మణ్ కుమార్, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఉంటే మధ్యస్థ ప్రదర్శన జూపల్లి, వాకిటి, పొన్నం, దామోదర, పొంగులేటి ఉన్నాడు. తక్కువ శాతం ఉన్నవారు ఉత్తమ్, వివేక్, సీతక్క, కోమటిరెడ్డి. వీళ్ళు అత్యంత తక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి మంత్రులు. వీళ్ళ ఇలాకాలోనే సరిగా లేదనేది వీళ్ళని బట్టి అర్థమవుతా ఉంది.